ఇప్పుడు మనం డెడ్లాక్ క్యారెక్టరైజేషన్ దాని నెసెసరీ కండిషన్స్ ఏంటి చూద్దాం. డెడ్లాక్ అంటే ఏంటిది? ఇంతకుముందు వీడియో డిస్కస్ చేసినాం, మనం ఇంకోసారి రికాప్ చేద్దాం. ఒక సిచ్యువేషన్ ఇప్పుడు వెన్ టూ ప్రాసెస్ షేరింగ్ ద సేమ్ రిసోర్స్, రెండు ప్రాసెస్ సేమ్ రిసోర్సెస్ని షేర్ చేసుకుంటే ఆర్ ఎఫిషియెంట్లీ ప్రివెంటింగ్ ఈచ్ అదర్ ఫర్ యాక్సెసింగ్ ద రిసోర్సెస్. రెండు ఒకటే రిసోర్స్ ఉంది అంటే సేమ్ రిసోర్సెస్ రెండు ప్రాసెస్ షేర్ చేసుకుంటుని మళ్ళీ ప్రివెంట్ చేస్తున్నాం. ఒక ఈ రిసోర్స్ నేను వాడుకుంటా నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకోసారి అదే అర్థం, P1 P2 రెండు ప్రాసెస్ ఉన్నాయి, అట్లనే R1 R2 అని రెండు రిసోర్సెస్ ఉన్నాయి. సో R1 అనే రిసోర్సు P1కి అలొకేట్ అయింది. ఓకే, P1కి ఏది కావాలి? PY రిక్వెస్ట్ ఫర్ R2. సో R2 ఎవరి దగ్గర అలొకేట్ అయింది? అలొకేటెడ్ బై R2 P2కి అలొకేటెడ్ అయింది. P2 ఏం రిక్వెస్ట్ చేస్తుంది? R1 రిక్వెస్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇది డెడ్లాక్. ఇలాంటి సిచ్యువేషన్ డెడ్లాక్ అంటారు. అంటే P1కి ఏం కావాలి? R2 రిసోర్సెస్ కావాలి దాన్ని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయడానికి. కానీ R2 రిసోర్స్ ఎవరి దగ్గర ఉంది? P2 దగ్గర ఉంది. P2 కూడా దాన్ని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయడానికి R1 రిసోర్స్ కావాలి. కానీ R1 రిసోర్స్ ఎవరి దగ్గర ఉంది? P1 దగ్గర ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ డెడ్లాక్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు P1కి ఏం కావాలి? R1 రిసోర్సెస్ కావాలి. కానీ R1 రిసోర్స్ ఎవరి దగ్గర ఉంది? P1కి R1 రిసోర్సెస్ కావాలి, కానీ R1 రిసోర్స్ P2 దగ్గర ఉంది. సేమ్ P2 కూడా ఏం కావాలి? P2కి R2 రిసోర్సెస్ కావాలి. P2కి R2 రిసోర్స్ కావాలి, కానీ R2 రిసోర్స్ P2 దగ్గర ఉంది. ఇదే డెడ్లాక్ అంటారు. దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైకో, ఇప్పుడు మన ఒక రోడ్ ఉంది, వన్ వే రోడ్. జస్ట్ ఇక్కడ నుంచి ఒక కార్ వస్తుంది, ఇక్కడ నుంచి కార్ వస్తుంది, వన్ వే రోడ్. సో ఇప్పుడు ఇద్దరిలో ఈడని ఇట్లా బ్యాక్ తీసుకొని ఇక్కడ ఆగాలి, అప్పుడు ఇది వెళ్తుంది. లేకపోతే వీడని ఇట్లా బ్యాక్ తీసుకోవాలి, వీడని ఇట్లా బ్యాక్ తీసుకుంటే అప్పుడు ఇది వెళ్తుంది. కానీ ఇద్దరు ఒకటే రిసోర్స్ ఉంది, ఇద్దరు కాంప్రమైజ్ అవుతలేరు. ఇలాంటి ఈడు జరగాలంటే నువ్వు వీడు జరగండి. ఇలాంటి సిచ్యువేషన్ ఇద్దరు ఎవరు కాంప్రమైజ్ అవుతలేరు. కానీ ఇక్కడ ఒకటే రిసోర్సెస్ ఉంది. ఆ ఒక్క రిసోర్స్ కోసం వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నాం. వీడు ఒకళ్ళు ఎవరొకరు కాంప్రమైజ్ అయితే వేరే వెళ్ళొచ్చు, కానీ ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. ఇలాంటి సిచ్యువేషన్ని డెడ్లాక్ అంటారు. లేకపోతే ఇప్పుడు ఏ అని నేను అనుకో, బి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను వాడికి కాల్ చేస్తున్నాను, వాడు నాకు కాల్ చేస్తున్నాను. ఎప్పుడు? ఎట్ ద సేమ్ టైం వీడు నాకు అప్పుడే చేస్తుంది ఎట్ ద సేమ్ టైం. అప్పుడు ఏమవుతుంది? ఎంగేజ్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ని డెడ్లాక్ అంటారు అన్నమాట. ఇప్పుడు డెడ్లాక్ కావాల్సిన నెసెసరీ కండిషన్స్ అయితే ఈ అన్ని 4 కండిషన్స్ ఉన్నాకో అది డెడ్లాక్ పక్కా ఉంటుంది అన్నమాట దాంట్లో. ఓకేనా? ఆ కండిషన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ వచ్చి ఓల్డ్ అండ్ వెయిట్. ఫస్ట్ వచ్చి మ్యూచువల్ ఎక్స్క్యూషన్, తర్వాత ఓల్డ్ అండ్ వెయిట్, నో ప్రిమేషన్, సర్క్యులర్ వెయిట్. ఫస్ట్ మ్యూచువల్ ఎక్స్క్యూషన్ ఏమవుతుందంటే, ఇప్పుడు R1 ఒకటి రిసోర్స్ ఉంది, అది P1 దగ్గర ఉంది. P2కి సేమ్ R2 రిసోర్స్ కావాలి, కానీ ఇది షేరబుల్ రిసోర్స్ కాదు. అంటే R1 అనేది నాట్ షేరబుల్ రిసోర్స్, దానివల్ల P2 ఆ రిసోర్స్ని వాడుకోలేదు. దీన్నే మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటారు. అంటే మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటే నాట్ షేరబుల్ రిసోర్స్ అని ఉంటాయి. ఇప్పుడు అది షేర్ చేసినాం R1 రిసోర్స్ P2కి, దానికి P2కి R1 కావాలి. అది షేర్ చేసినాక ఇక్కడ ఏం పని అయిపోయేది. కానీ R1 P1 దగ్గర ఉంది, అది నాట్ షేరబుల్ రిసోర్స్ అంట. దీన్నే మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటారు. దీనివల్ల డెడ్లాక్ అనేది రైజ్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక P1 అనే ప్రాసెస్ దాని రిసోర్స్ని వాడుకున్నాక వదిలేసినాక అప్పుడు P2 దాని రిసోర్స్ని వాడుకోవచ్చు. ఒక ప్రాసెస్ కాబట్టి ఇంకోటి వాడుకోవచ్చు అన్నమాట ఇలాంటి సిచ్యువేషన్. కానీ ఇంకా వన్ ప్రాసెస్ ఆఫ్టర్ అనదర్ ఇక్కడ ఒక ఆ రిసోర్స్ని వాడతారు. దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటారు. ఇక ఓల్డ్ అండ్ వెయిట్ అంటే ఒక ప్రాసెస్ ఇంకొక సేమ్ ఇప్పుడు లెక్కనే P1 అనే ఒక ప్రాసెస్ హోల్డింగ్ R1, ఇక్కడ R2 P2 దగ్గర అలొకేటెడ్ బై P2 ఏం హోల్డ్ చేస్తుంది? R1 చేస్తుంది. కానీ అది సేమ్ ఈ R2 ఎవరి దగ్గర హోల్డ్ అయ్యి ఉంది? ఇది వెయిట్ చేస్తుంది. R1 ఎవరి దగ్గర హోల్డ్ అయ్యి ఉంది? P2 దగ్గర ఉంది. R2 కోసం వెయిట్ చేస్తుంది. దీన్నే హోల్డ్ అండ్ వెయిట్ కండిషన్ అంటారు. సేమ్ P1 అయితే P1 దగ్గర R2 రిసోర్స్ ఉంది, కానీ దేనికోసం వెయిట్ చేస్తుంది? దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ R1 కోసం వెయిట్ చేస్తుంది. P2 దగ్గర R1 రిసోర్స్ ఉంది, కానీ అది R2 రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ R2 రిసోర్స్ కూడా దగ్గర P1 దగ్గర. సో దీన్నే ఓల్డ్ అండ్ వెయిట్ కండిషన్ అంటారు. ఇంకా నో
ప్రీఎంప్షన్ అంటే ఏ రిసోర్స్ కెన్ బి రిలీజ్ వాలంటరీ బై ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ప్రాసెస్ 1 ఈ R2 రిసోర్స్ని కావాలంటే వదిలేయచ్చు. ఇట్లా రిలీజ్ చేసినాం అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, R2 అనేది దీన్ని వాడుకుంటుంది, ఆలోకేట్ చేసుకుంటుంది, కానీ రిలీజ్ చేయదు. అర్థమైందా? R1 దీని R2 రిసోర్స్ని P1 అనే ప్రాసెస్ దాని రిసోర్స్ రిలీజ్ చేసేస్తే, సరే వాడుకొని రిలీజ్ చేస్తే అప్పుడు P2 వాడుకుంటుంది, కానీ రిలీజ్ చేయదు. దాన్ని అట్లనే హోల్డ్ చేసి పట్టుకుంటుంది, ఎందుకంటే దాని ఎగ్జిక్యూషన్కి ఆ రిసోర్స్ అవసరమని. సో అలాంటి సిచ్యువేషన్ని నో ప్రివెన్షన్ అంటారు. అంటే దాని ప్రాసెస్ ఇన్సెల్ఫ్ దాని రిసోర్సెస్ని వదిలేదు అనమాట, వాలంటరీగా దాని ప్రాసెస్ని రిసోర్సెస్ని రిలీజ్ చేయదు ఆ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. అలాంటి సిచ్యువేషన్ని నో ప్రివెన్షన్ అంటారు. సర్క్యులర్ వెయిట్ అంటే సేమ్ ఇదే, ఇప్పటికే కండిషన్ సర్క్యులర్ వెయిట్ అంటారు. P1 R1 R2 మళ్ళీ P2. R1కి రిసోర్స్ 1 దీని కావాలి, రిక్వెస్ట్ చేసింది, కానీ R1 ఒకటి దగ్గర ఉంది, P2 దగ్గర ఆలోకేట్ అయ్యి ఉంది. P2 R2ని రిక్వెస్ట్ చేసింది, అది ఎవరి దగ్గర ఉంది, P1 దగ్గర ఉంది ఆలోకేట్. సో ఇట్లా సర్కిల్ కండిషన్ని సర్క్యులర్ వెయిట్ అంటారు. లేకపోతే ఇప్పుడు సపోజ్ ABCD అని 4 ప్రాసెస్లు ఉన్నాయి. సో ఏ ప్రాసెస్కి కావాల్సిన రిసోర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, B దగ్గర ఉన్నాయి. B కావాల్సిన రిసోర్సెస్ C దగ్గర ఉన్నాయి. C కావాల్సిన రిసోర్స్ D దగ్గర ఉన్నాయి. D కావాల్సిన రిసోర్సెస్ A దగ్గర ఉన్నాయి. దీన్ని సర్క్యులర్ వెయిట్ అంటారు. ఈ కండిషన్స్లో ఒక్క కండిషన్ని నువ్వు ప్రివెంట్ చేసినా నువ్వు డెడ్ లాక్ని ఆపచ్చు అనమాట. సో ఇఫ్ వీ ప్రివెంట్ ఎనీ వన్ ఆఫ్ దిస్ కండిషన్ వీ కెన్ సాల్వ్ ద డెడ్ లాక్ ప్రాబ్లమ్. ఈ 4 కండిషన్స్ ఉంటాయి అనమాట డెడ్ లాక్ రైజ్ కానికి: మ్యూచువల్ ఎక్స్క్లూషన్, ఓవర్ అండ్ వెయిట్, నో ప్రివెన్షన్, సర్క్యులర్ వెయిట్.